Explore Hyderabad exclusive temple jewelry exhibition Nakshi Mela at Varahi Silver Jewelry KPHP. నల్గొండ పట్టణంలో దారుణమైనటువంటి విషాదం చోటు చేసుకుంది. ఒకే కుటుంబంలో మొత్తం ఇంట్లో ఉన్న వారందరూ కూడా కుటుంబం మొత్తం చనిపోయినటువంటి పరిస్థితి సంచలనంగా మారింది. సాగర్ రోడ్డులో ఉన్నటువంటి తెలంగాణ కాలనీలో జరిగినటువంటి ఈ ఘటన స్థానికంగా కలకలం రేపుతుంది. ఒకే ఇంటి నుంచి ఇంతమంది చనిపోయినటువంటి ఘటన వారందరినీ కలిచివేస్తుంది. అక్కడ చాలా రోజులు చనిపోయి ఎప్పుడో అయిందో తెలియదు, కానీ అక్కడ దుర్వాసన రావడంతో స్థానికులందరూ గుర్తించి పక్కన వాళ్ళు పోలీసులకు ఇన్ఫార్మ్ చేయడంతో ఆ ఇంట్లో తలుపేసి ఉంది. ఎవరు బయటికి రావట్లేదు కొద్ది రోజులుగా. ఏం జరిగిందో తెలీదు. బట్ అక్కడ దుర్వాసన రావడంతో పక్కన వాళ్ళు కంప్లైంట్ చేయడంతో అప్పుడు పోలీసులు వచ్చి రంగప్రవేశం చేసి ఇంటి తలుపులు పగలగొట్టి చూడగా లోపల 4 వ్యక్తులు కుళ్ళిపోయినటువంటి స్థితిలో వారు చనిపోయినటువంటి పరిస్థితులు కనిపించారు. ఈ దృశ్యం చూసి అక్కడి వారు ఒక్కసారిగా తీవ్ర భయాందోళనకు గురయ్యారు. మృతులను సుల్తాన్, ఆయన భార్య హసీనాగా గుర్తించారు. సుల్తాన్ ప్రకాశం బజార్లో బ్యాగుల వ్యాపారం చేసేవాడు. హసీనా ఒక ప్రైవేటు స్కూల్లో టీచర్గా పనిచేసేది. వీళ్ళతో పాటుగా మరో 2 కుటుంబ సభ్యులు కూడా చనిపోయి అక్కడ ఉన్నారు. అయితే ఆ 2 ఎవరనేది ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది. సమాచారం అందుకున్నటువంటి వెంటనే ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలు పూర్తిగా పాడైపోవడంతో అవి సుమారు 4 రోజుల క్రితమే మరణించి ఉండవచ్చు అని కూడా పోలీసులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం పోలీసులు ఈ ఘటనను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. క్లూస్ టీమ్ రంగంలోకి దిగి ఆధారాలను కూడా సేకరించారు. ఇంట్లో మృతదేహాలు ఉన్నటువంటి పరిస్థితులను బట్టి ఇది హత్యనా లేక వారంతట వారే బలవన్మరణం చెందారా అనేటువంటి కోణంలో కూడా విచారణ సాగుతుంది. స్థానికులను, బంధువులను కూడా పోలీసులు వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. ఆ కుటుంబంలో ఎవరితోనైనా గొడవలు ఉన్నాయా, లేకుంటే వీరికి బయటి వాళ్ళతో ఎవరికైనా గొడవలు ఉన్నాయా, ఆర్థిక ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా అనే విషయాలపైన ఇప్పుడు ఆరా తీస్తున్నారు. గేటుకు బయట నుంచి తాళం వేసి ఉండడం కూడా ఈ కేసులో కీలకంగా మారింది. పోలీసుల విచారణ కొనసాగుతుంది. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోస్టుమార్టం నివేదిక వస్తేనే మరణాలకి సంబంధించినటువంటి స్పష్టమైనటువంటి కారణాలు కూడా అధికారులు చెప్పేటువంటి అవకాశం ఉంటుంది. సుల్తాన్ వ్యాపారంలో ఎవరితోనైనా విభేదాలు ఉన్నాయా అన్నది కూడా పరిశీలిస్తున్నారు. 4 వ్యక్తులు ఒకేసారి ప్రాణాలు కోల్పోవడం ఇప్పుడు నల్గొండ జిల్లాలో పెద్ద చర్చకు దారితీసింది. ఆ ఇంటి తలుపులు 4 రోజుల నుంచి ఎందుకు తెరుచుకోలేదు, చుట్టుపక్కల వారు ఎందుకు గమనించలేకపోయారు అన్నది కూడా ఇప్పుడు మిస్టరీగా మారింది. ఘటన జరిగిన తీరు చూస్తుంటే ఇది పక్కాగా ప్రణాళికతో జరిగినట్లుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు మృతుల వివరాలు సేకరించేందుకు, అంటే మిగతా 2 వివరాలు సేకరించేందుకు బంధువులను కూడా విచారిస్తున్నారు. మొత్తానికి నల్గొండలో జరిగినటువంటి ఘటన ఇప్పుడు స్థానికంగా సంచలనం సృష్టిస్తుంది. అసలు ఆ 4 మృతి వెనుక ఉన్నటువంటి మిస్టరీని ఛేదించే దిశగా పోలీసులు ఇప్పుడు అడుగులు వేస్తున్నారు. త్వరలోనే కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు కూడా వెల్లడించేటువంటి అవకాశం ఉంది. ఏదేమైనా ఒకే ఇంట్లో 4 విగత జీవులుగా పడి ఉన్నటువంటి సంఘటన అక్కడ ఉన్నటువంటి స్థానికులందరూ కూడా తీవ్ర భయాందోళనకు గురి చేసింది. అది కూడా కుళ్ళినటువంటి స్థితిలో ఉన్నాయి. అంటే చనిపోయి చాలా రోజులు అవుతున్నా కూడా ఎవరు గమనించినటువంటి విధంగా చనిపోయి అక్కడే ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా డెడ్ బాడీలను ఎవరు గుర్తించకుండా అదే ఇంటి చుట్టుపక్కల రెగ్యులర్గానే యాక్టివిటీస్ అన్ని కొనసాగించుతూ ఆ స్థానికులందరూ కూడా అక్కడే తిరిగినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ ఘటన తెలుసుకున్న తర్వాత ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. ఎన్ని రోజుల నుంచి ఇలా చనిపోయి ఉన్నటువంటి పరిస్థితి ఇంట్లో ఉంది, ఎలా చనిపోయారు, అసలు వీరు ఏమైంది అనేటువంటి ఆందోళన కూడా వారికి మొదలైంది. సో మరి ఇది హత్యనా లేకుంటే వారికి వారే బలవన్మరణం చెందారా, ఏం జరిగింది అనేటువంటి పూర్తి వివరాలు మాత్రము పోస్టుమార్టం రిపోర్ట్ వస్తే కొంత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అండ్ దానికంటే ముందే అది వచ్చే వరకు కొంత టైం పడుతుంది. కాబట్టి ఆలోపే పోలీసులు కూడా అన్ని కోణాలను ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. స్థానికులతో మాట్లాడుతున్నారు, వారి కుటుంబ సభ్యులను ఆరా తీస్తున్నారు. అతను చేసేటువంటి బ్యాగుల వ్యాపారం దగ్గర కూడా అక్కడ వారి స్నేహితులు కానీ వ్యాపారస్తులను కానీ వారితో కూడా మాట్లాడి అడిగి తెలుసుకుంటున్నారు. ఎక్కడో ఒక దగ్గర చిన్న క్లూ దొరికినా కూడా పోస్టుమార్టం రిపోర్ట్ వచ్చే లోపే దీనికి సంబంధించిన కేసు సాల్వ్ అయ్యేటువంటి విధంగా కొన్ని ఇన్ఫర్మేషన్ కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ రకంగా అడుగులు వేస్తున్నారు. ఏదేమైనా కూడా మరి ఏం జరిగింది, ఈ యొక్క 4 మృతులకు సంబంధించినటువంటి వివరాలు అనేది వేచి చూడాలి. అందరికీ నమస్కారం. ఇది సాయంత్రం పూట నల్గొండ మండలం పోలీస్ స్టేషన్ లిమిట్స్లో మనకి తెలంగాణ కాలనీలో ఒక 100 డైల్ రావడం జరిగింది. అందులో ఇంట్లో నుంచి కొంతవరకు వాసన వస్తుందని చెప్పేసి ఇంటికి వచ్చి చెక్ చేయడం జరిగింది. చెక్ చేస్తే ఈ లొకేషన్లో ఒక నలుగురు చనిపోయి వచ్చి మనకి కనపడుతుంది. వెంబటే మనము దీని గురించి ప్రత్యేక బృందాలుగా చేసి మనం ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఇంకా ఫర్దర్గా ఇంకేమైనా మన ఇన్వెస్టిగేషన్ ఏమైనా